Hello students, this is your e-guru. Welcome all of you to the class video number 7 of the chapter units and measurements. యాక్చువల్గా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము ఫస్ట్ చాప్టర్లో. అందులో ఈ టాపిక్ ఏంటంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ అనాలిసిస్ అవర్ టాపిక్. ఓకే, ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 14, క్వశ్చన్ నెంబర్ 4 ఈజ్ అవర్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్లో దిస్ ఇస్ ద క్వశ్చన్. క్వశ్చన్ 2019 మేలో వచ్చింది. ఒక సిలిండర్ యొక్క డయామీటర్, హైట్ ఇచ్చి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కీవర్డ్ ఏంటంటే ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ అనేది కీవర్డ్స్. సో ఇక్కడ చాలా సింపుల్ క్వశ్చన్ కదా ఇది. వాల్యూమ్ ఆఫ్ a cylinder is given by pi r square h. So pi d square by 4 h, pi by 4 d square h. ఓకే, ఇంత సింపుల్ క్వశ్చన్ ఏంటి అడగడం ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాన్సెప్ట్ ఇంకోటి విషయం ఏంటంటే ఈ క్వశ్చన్ చాలా చాలా ఈజీ. అంటే 10 సెకండ్లు చేసేయచ్చు. జస్ట్ ఆన్సర్ చూసి టిక్ చేయొచ్చు. అట్లాంటి క్వశ్చన్ ఇది. ఇట్లాంటి క్వశ్చన్ అసలు మిస్ కావద్దు. జస్ట్ తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే ఇందులో తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఒక క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, అదే మల్టిప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మల్టిప్లికేషన్ వస్తున్నాయి. మల్టిప్లికేషన్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి ఆన్సర్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది మనకి ఈ రెండు కాన్సెప్ట్లు తెలియాలి. ఒకటి, ఒక నెంబర్లో హౌ మెనీ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ అనేది ఒక పాయింట్. రెండో పాయింట్ వచ్చి ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఒక రెండు పారామీటర్స్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్లో హౌ ది సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేది ఎఫెక్ట్ అవుతాయి, దాంట్లో ఎట్లా మనం రిఫ్లెక్ట్ అవుతాయి అనేది మనకు ఆ రెండు కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. రెండు కాన్సెప్ట్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ నేను చెప్పేసాను, తర్వాత మనం ఫర్దర్గా రెండు టాపిక్స్ డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫస్ట్ మనకి ఇచ్చిన డయామీటర్లో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3. ఎర్రర్ కాన్సెప్ట్ మనం పక్క పెడదాం, ఎర్రర్ తర్వాత డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే ఇది చూడండి. ఫస్ట్ మనకు మెయిన్ వాల్యూ చూడండి. హైట్లో కూడా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. డయామీటర్లో 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అండ్ హైట్లో కూడా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో వాల్యూమ్లో కూడా 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉంటాయి. అంటే మినిమం నెంబర్ ఇప్పుడు ఎన్ని పారామీటర్స్ అయితే ఇప్పుడు ఏ పారామీటర్ అయితే మనకు మల్టిప్లికేషన్ ఉందో ఆ పారామీటర్స్లో ఏ పారామీటర్కి అయితే నెంబర్ ఆఫ్ లీస్ట్ ఫియెస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయో దానికి మనం వచ్చిన వాల్యూమ్ని రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే, సో ఎనీవే ఇప్పుడు మనకు 3 అనేది సరే రెండింటి 3 ఉంది. ఇక్కడ రెండు కూడా ఫ్యూయెస్ట్ నెంబర్ ఆఫ్ అనేది రెండు. సో 3కి మనము 3 నెంబర్స్ ఉండాలి మనకు ఆన్సర్లో. వాల్యూమ్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉండాలి? 3. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఏలో ఎన్ని ఉన్నాయి? 1 2 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. బిలో 3 ఉన్నాయి. సిలో వచ్చేసి 5 ఉన్నాయి. డిలో వచ్చేసి 4 ఉన్నాయి. సో మనకు ఆన్సర్ ఏంటిది? 3 ఉండాలి కాబట్టి ఆన్సర్. ఇక్కడ ఎర్రర్ పార్ట్ కూడా 0.1 అంటే ఇక్కడ 1 ఉన్నది. అండ్ ఇక్కడ కూడా మనకు ఎర్రర్ పార్ట్లో 0.1 అంటే 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది. ఇక్కడ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్, ఇక్కడ 1 సిగ్నిఫికెంట్ ఫిగర్. ఈ ఆన్సర్లో కూడా మనకు ఎర్రర్ పార్ట్లో 1 సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ బి. సరే, మనకి ఇక్కడ ఇది బి అనేది ఎట్లా చెప్తున్నాం అంటే ఇక్కడ ఏంటంటే ఇది రూల్. యాక్చువల్గా ఏంటి రూలు? ఈ రూల్లో ఏం చెప్తున్నాం అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ డివిజన్ కేసులో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి అంటే రిజల్ట్స్ కెన్ హ్యావ్ నో మోర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ దాన్ ద ఫ్యాక్టర్ విత్ ద ఫియెస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. Result can have no more significant figures than the factor with the fewest significant figures. అంటే ఆ మల్టిప్లికేషన్లో కానీ డివిజన్లో కానీ ఉన్న ఫ్యాక్టర్స్లో ఆ పారామీటర్స్లో ఏ పారామీటర్కి అయితే ఫ్యూయెస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఉంటాయో అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఆ ఆన్సర్ని మనము ఫ్యూయెస్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఏ పారామీటర్కి అయితే ఉంటో దానికి మనం రౌండ్ ఆఫ్ చేస్తాం, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 1లో 0.745 ఉంది ఇంటూ 2.25 3.883. ఇక్కడ 3 పారామీటర్స్ ఇన్వాల్వ్ అయినాయి. అంటే ఇక్కడ మళ్ళీ మల్టిప్లికేషన్ ఉంది యాజ్ వెల్ as డివిజన్ ఉంది.
సో ఈ ఫస్ట్ ఈ పారామీటర్లో వచ్చేసి సిగ్నిఫికెంట్ ఫిగర్ 3, ఈ పారామీటర్లో 2, ఈ పారామీటర్లో 4. ఆన్సర్ దేనికి రౌండ్ ఆఫ్ చేసినాం? 0.42 ఎన్ని మినిమం ఏ పారామీటర్కి ఉంది? 2.2లో 2 ఉన్నాయి కాబట్టి దీనికి 2కి రౌండ్ ఆఫ్ చేసినాం. ఓకే, అది ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2లో 1.32578. ఈ 10 పవర్ 7 అనేది కాసేపు మనం దీన్ని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో కన్సిడర్ చేయము, అది పక్కకు పెట్టేసండి. ఇక 10 పవర్ 3 కూడా వీ డోంట్ దాన్ని కన్సిడర్ చేయము. వీ డోంట్ కన్సిడర్ దీస్ ఇంటూ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇక పారామీటర్కి వచ్చేసి 1.32578 అన్ని 6 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇక 4.11 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ఆన్సర్లో కూడా త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రౌండ్ ఆఫ్ చేసినాం. మినిమం ఈ రెండు పారామీటర్స్లో మినిమం దేనికి ఉన్నాయి? సో ఫియర్స్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్న పారామీటర్ 4.11 కాబట్టి దీన్ని కూడా ఆన్సర్ని కూడా మనం త్రీ సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేసినాం. ఇక్కడ పై క్యాలిక్యులేట్ చేసినాం. సర్కంఫరెన్స్ బై 2 ఇంటూ రేడియస్. సర్కంఫరెన్స్ వచ్చి 0.424 మీటర్స్, రేడియస్ వచ్చేసి మనకు 0.06750. 06740లో 6750లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ వచ్చేసి 4. ఈ 2 అనేది జస్ట్ ఇది ఒక మనకు ఇది పారామీటర్ కాదు, ఇది జస్ట్ ఒక నెంబర్. ఓకే, ఈ నెంబర్ కాబట్టి దీనికి ఒకటే సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉంది కాబట్టి అనుకోకూడదు. ఇది జస్ట్ నెంబర్ కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాలి. ఇది పక్క పెట్టేసింది. ఓన్లీ పారామీటర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఆర్ ఫ్యాక్టర్స్, పారామీటర్స్ ఆర్ ఫ్యాక్టర్స్. ఈ 4-4లో ఎన్ని ఉన్నాయి? 0.424లో మనకి ఎన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 3, ఇక్కడ 4. ఏ నెంబర్కి రౌండ్ ఆఫ్ చేసుకోవాలో వచ్చే ఆన్సర్ని 3కి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. 3 మినిమం నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కాబట్టి 3.14 అంటే 3కి రౌండ్ ఆఫ్ చేసేసినాం. అది ఓకే, రైట్. ఇక అడిషన్ సబ్స్ట్రాక్షన్లో ఇంకో డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్. ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ ఇంకా డివిజన్లో ఇట్లా ఉంటుంది. అంటే మనం ఫ్యూయెస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ని మనం కన్సిడర్ చేసుకొని దానికి మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటాం ఆన్సర్ని. కానీ అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్లో నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఈస్ డిటర్మైన్డ్ బై ద టర్మ్ విత్ ద లార్జెస్ట్ అన్సర్టనిటీ, దట్ ఈస్ ఫ్యూయెస్ట్ డిజిట్స్ టు ద రైట్ ఆఫ్ ద డెసిమల్ పాయింట్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 చూడండి. అంటే ఇక్కడ ఏంటంటే ఇది డెసిమల్ డిజిట్స్ని బట్టి డిపెండ్ ఉంటుంది. డెసిమల్ పాయింట్ తోటి రైట్ సైడ్ ఉన్నాయి డెసిమల్ డిజిట్స్ ఉన్నాయి కదా. ఇవి డెసిమల్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీటర్స్ అనుకోండి. 27.153 మీటర్, 138.2 మీటర్, 11.74 మీటర్. ఇది లీస్ట్ అన్సర్టనిటీ ఎక్కడ ఉంది? లార్జెస్ట్ అన్సర్టనిటీ ఎక్కడ ఉంది? ఈ పారామీటర్ 138.2 ఉంది. 2 తర్వాత మనం చెప్పట్లేదు 214 200 2 ఎంత మనం చెప్తలేదు కాబట్టి లార్జెస్ట్ అన్సర్టనిటీ ఇక్కడనే ఉంది. సో మనం ఇంత ప్రిసిషన్ పోవాల్సిన అవసరం లేదు కదా. ఇక్కడ ఇంత 0.2కే ఇక్కడ దీన్ని ఈ పారామీటర్ మనం మెజర్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇంకా లీస్ట్ ఇంత ప్రిసిషన్ ఇంకా ఇంతకంటే ఎక్కువ ప్రిసిషన్కి వెళ్ళట్లేదు. సో దీని తర్వాత ఉన్న నెంబర్స్ ఏంటి అనేది మనకు తెలియదు. దీని తర్వాత అంటే దీనికి ఇంత వరకు ఓన్లీ 1 డిజిట్ వరకే ప్రిసిషన్ మనకు తెలుసు కాబట్టి ఈ ప్రిసిషన్ పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడికి రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఓన్లీ 0.6 ఓన్లీ 1 డిజిట్కి రౌండ్ ఆఫ్ చేసినాం. ఇది ఈ సెకండ్ ఆన్సర్ ఇక్కడ 0.62 ఉంది, ఇక్కడ 0.9 ఉంది. 0.9 అన్నప్పుడు మనకు 0.9 అనేది లార్జెస్ట్ అన్సర్టనిటీ ఇక్కడే ఉన్నది. ఇంకా మనం ఇక్కడ ఇంత ప్రిసిషన్ మనం ఏం చేస్తాం? ఇగ్నోర్ చేస్తాం. ఈ ప్రిసిషన్కి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఈ నెంబర్లో మనం ఆ ప్రిసిషన్ లేదు కాబట్టి ఈ నెంబర్కి పోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ మనము ఇది లార్జెస్ట్ అన్సర్టనిటీ ఏదైతే ఎంత ఉందో దానికి మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. ఇది ఈ కేసు వచ్చేసి అది మనకి ఏంటంటే అక్కడ మల్టిప్లికేషన్ అడిషన్లో ఎట్లా చూడాలని చెప్పినాము. ఇక్కడ అసలు నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలనేది ఇక్కడ ఈ స్లైడ్లో చెప్తున్నా చూడండి. ఇక్కడ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూడండి. ఏలో 2642 ఫీట్, 2642 ఫీట్. ఆల్ నాన్ జీరో డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్. All non-zero digits are significant. 2642 are non-zero digits. That's why these 4 digits are significant. So 4. First rule. 2005 meters. 2005 meter. 2005 meter జీరోస్ వచ్చినాయి కదా. మరి జీరోస్ నాన్ జీరో అంటే నాన్ సిగ్నిఫికెంట్ అంటే కాదు. ఈ జీరోస్ ఎప్పుడు సిగ్నిఫికెంట్? రెండు సిగ్నిఫికెంట్ డిజిట్స్ మధ్యలో వచ్చినప్పుడు సిగ్నిఫికెంట్ అవుతాయి ఈ జీరోలు. 2 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండ్ 5 ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. దీస్ 2 zeros are in between these two significant figures. That's why these 2 zeros also significant. ఈ రెండు జీరోలు రెండు సిగ్నిఫికెంట్ డిజిట్స్ మధ్యలో ఉన్నప్పుడు అవి కూడా సిగ్నిఫికెంటే అవుతాయి. ఓకే, 2 ఈజ్ ఏ నాన్ జీరో, దట్స్ వై ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. 5 ఈజ్ నాన్ జీరో, దట్స్ వై ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఈ రెండు సిగ్నిఫికెంట్ మధ్యలో రెండు జీరోలు వచ్చినాయి కాబట్టి ఈ రెండు జీరోలు కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి. సో ఓవరాల్గా మనకు టోటల్ ఎన్ని ఉన్నాయి? 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. బోత్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో
2050 మీటర్ 2050 మీటర్ 2050 మీటర్లో ఈ జీరో ఫస్ట్ వచ్చిన జీరో ఉంది. ఈ జీరో అయితే 2కి 5కి మధ్యలో ఉంది. 2కి 5కి మధ్యలో ఉంది కాబట్టి దిస్ జీరో ఈజ్ సిగ్నిఫికెంట్. కానీ వాట్ అబౌట్ ఈ జీరో సంగతి ఏంటి? ఈ జీరో లాస్ట్లో ఉంది, ట్రైలింగ్ జీరో. లీడింగ్ జీరోస్ అండ్ ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్ కాబట్టి ఇది నాన్ సిగ్నిఫికెంట్. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఆర్ 3. ఓన్లీ ద ఫస్ట్ జీరో is significant here. ఓకే. Dలో 2500 meters. 2500 meters, these two zeros are non-significant because these two are trailing zeros. కాబట్టి no zero is significant here. రైట్. నెక్స్ట్ ఈలో వచ్చేసి 2500 మీటర్. ఈ 2500 మీటర్లో ఇక్కడ జీరో పైన ఒక బార్ పెట్టిండు. ఈ బార్ మీనింగ్ ఏంటంటే ఈ జీరోని కూడా సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేయమంటున్నాడు. కాబట్టి టోటల్గా ఈ జీరో కూడా సిగ్నిఫికెంట్ కాబట్టి 2 ఈజ్ సిగ్నిఫికెంట్, 5 ఈజ్ సిగ్నిఫికెంట్, దిస్ జీరో ఆల్సో సిగ్నిఫికెంట్. దిస్ జీరో ఈజ్ నాట్ సిగ్నిఫికెంట్, దిస్ ఇస్ ట్రైలింగ్ జీరో. ఓన్లీ ద ఫస్ట్ జీరో ఈజ్ సిగ్నిఫికెంట్ ఇయర్. రైట్. ఎఫ్లో 2500 మీటర్ ఇక్కడ బార్ పెట్టిండు. సెకండ్ జీరో పైన బార్ పెట్టిండు. అంటే ఏమంటుండంటే ఈ జీరోను కూడా మీరు సిగ్నిఫికెంట్గా కన్సిడర్ చేయమంటున్నాడు. ఇక 2 ఈ సిగ్నిఫికెంట్, 5 సిగ్నిఫికెంట్, ఈ జీరో సిగ్నిఫికెంట్, లాస్ట్ జీరో సిగ్నిఫికెంట్. అప్పుడు ఈ మధ్యలో ఉన్న జీరో ఏమవుతుంది? ఈ జీరో ఏమవుతుంది? సిగ్నిఫికెంట్ అవుతుంది. ఎందుకంటే రెండు సిగ్నిఫికెంట్ మధ్యలో వస్తుంది కాబట్టి సిగ్నిఫికెంట్ అవుతుంది అది. సో టోటల్గా 4 సిగ్నిఫికెంట్. 34,000 మైల్స్. ఇవన్నీ ట్రైలింగ్ జీరోస్ ఆర్ నాన్ సిగ్నిఫికెంట్ కాబట్టి 2. హెచ్ వచ్చేసి 15,670,000 పౌండ్స్. సో ఈ ట్రైలింగ్ జీరోస్ అన్నీ కూడా నాన్ సిగ్నిఫికెంట్ కాబట్టి 1567 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సరే, ఇక్కడ నుంచి నెక్స్ట్ కేసులో మనకి ఇక్కడ నుంచి డెసిమల్ నెంబర్ ఇది. జే ఈస్ డెసిమల్ నెంబర్ లెస్ దాన్ జీరో, ఐ ఈస్ డెసిమల్ నెంబర్ గ్రేటర్ దాన్ జీరో. ఈ రెండింటి మధ్య డిఫరెంట్ ఏంటంటే రెండు డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మనం సిగ్నిఫికెంట్ డిజిట్ ఫస్ట్ చూసుకోవాలా. ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మనం ఫస్ట్ హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ఉన్న సిగ్నిఫికెంట్ డిజిట్ చూసుకోవాలి. ఇక్కడ 2 ఉన్నది సిగ్నిఫికెంట్. ఆ 2 తర్వాత ఎన్ని నెంబర్లు వచ్చినా, జీరోలు ఉన్నా, ట్రైలింగ్ జీరోలు ఉన్నా, ఇన్ బిట్వీన్ జీరోలు ఉన్నా అన్నీ కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి. కాబట్టి 2 సిగ్నిఫికెంట్ అండ్ ఆల్సో 0, 3, 0, 5 అన్నీ సిగ్నిఫికెంట్ అవుతాయి. సో ఇది ఇక్కడ ఐలో ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఎక్కడ వస్తుంది? 0 నాన్ సిగ్నిఫికెంట్. ఫస్ట్ జీరోలు వచ్చిన అన్ని, తర్వాత ఫస్ట్ 3 ఇక్కడ వచ్చింది. సో ఇది సిగ్నిఫికెంట్ డిజిట్. సో దీని తర్వాత ఉన్న డిజిట్స్ అన్ని సిగ్నిఫికెంట్ అవుతాయి కాబట్టి 3, 4, 5 అంటే 3. కే అంటే ద 2 నాన్ జీరో నెంబర్స్. 2.3 సెకండ్స్. ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఇది 2 అయింది. 2 తర్వాత ఉన్నది ఒకటి నెంబర్ 3 కాబట్టి 2 సిగ్నిఫికెంట్. ఎం చూడండి. ఎంలో ఈ రెండు కూడా ట్రైలింగ్ జీరోస్ కదా, కాదు ఇవి రెండు సిగ్నిఫికెంట్ కాదు అని అనుకోకూడదు. ఎందుకు అనుకోకూడదు అంటే ఇది డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్ రూల్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ 2 ఫస్ట్ నాన్ సిగ్నిఫికెంట్, ఆ తర్వాత అన్నీ కూడా సిగ్నిఫికెంటే అవుతాయి. కాబట్టి 2700, దిస్ జీరో అండ్ ఫస్ట్ జీరో, దీస్ 2 zeros ఆర్ ఆల్సో, దిస్ లాస్ట్ 2 zeros ఆర్ ఆల్సో సిగ్నిఫికెంట్. 2700 కాబట్టి 4. నెక్స్ట్ 10లో 2.4 సెంటీమీటర్, 2.40 సెంటీమీటర్, 2.40 సెంటీమీటర్ కాబట్టి 2 ఈజ్ ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ అండ్ ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. మిగతావన్నీ కూడా సిగ్నిఫికెంట్. 2.40 అంటే 240 మొత్తం 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓలో వచ్చేసి 4050 మైక్రోసెకండ్. 4050 అంటే ఈ జీరో ఉంది అది ట్రైలింగ్ జీరో అయినప్పటికీ ఇది సిగ్నిఫికెంట్ అవుతుంది. ఎట్లా అంటే ఇక్కడ మనకి డెసిమల్ నెంబర్ కేసు 4 ఈజ్ ఫస్ట్ నాన్ జీరో, ఫస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్. సో రిమైనింగ్ ఆల్ 4 తర్వాత ఉన్న నెంబర్స్ అన్నీ కూడా డిజిట్స్ అన్నీ కూడా సిగ్నిఫికెంటే. సో 4050 4 డిజిట్స్. పీలో ఫస్ట్ సిగ్నిఫికెంట్ ఈజ్ 1 తర్వాత ఉన్న నెంబర్లన్నీ కూడా సిగ్నిఫికెంట్ అవుతాయి కాబట్టి 6. సో క్యూలో ఫస్ట్ 4 సిగ్నిఫికెంట్ 4, సో 1. ఆర్లో వచ్చేసి మనము ఇక 10^4, 10^-3, 10^6, 10^8 అనేది పక్కన పెట్టేస్తాం. ఇవన్నీ సిగ్నిఫికెంట్ అంటే సిగ్నిఫికెంట్ రావు. ఆ నెంబర్ ఇచ్చిన వాల్యూ ఉంది చూసినది, ఈ వాల్యూనే ఓన్లీ మనం సిగ్నిఫికెంట్లో నాన్ సిగ్నిఫికెంట్లో యూజ్ చేస్తాం. ఓకే. ఆర్లో చూస్తే ఫస్ట్ 2 ఈజ్ ద సిగ్నిఫికెంట్, 2 ఈజ్ ద ఫస్ట్ సిగ్నిఫికెంట్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్. 2.03లో సో 3 అయిపోయింది. ఎస్ వచ్చేసి 1.0, 1.0కిలో ఫస్ట్ 1 ఈజ్ సిగ్నిఫికెంట్. సో రిమైనింగ్ నెంబర్స్ ఆల్సో సిగ్నిఫికెంట్, డెసిమల్ నెంబర్ కాబట్టి. సో నెక్స్ట్ టీలో ఓన్లీ 1 నెంబర్, సో 1. యూలో ఫస్ట్ యూ 3 ఈజ్ ద సిగ్నిఫికెంట్ డిజిట్. సో రిమైనింగ్ ఆల్ ఆర్ సిగ్నిఫికెంట్ ఇయర్.
30604 ఫోర్ సిగ్నిఫికెంట్ డిజిట్స్. సో ఇది కాన్సెప్ట్. ఈ విధంగా మనము ఇది కాన్సెప్ట్. ఒకవేళ ఈ క్వశ్చన్ మనం నార్మల్గా అడిగితే ఎట్లా చేయాలి అనుకున్నాను అనుకోండి. నార్మల్గా అడిగితే ఎర్రర్ పార్ట్ కూడా రావాలి కదా సార్, ఎర్రర్ పార్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బేసిక్గా మనము ఇక్కడ డీ స్క్వేర్ హెచ్ వచ్చింది కదా, డీ స్క్వేర్ హెచ్లో డీ స్క్వేర్ని హెచ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకు వాల్యూమ్ వస్తుంది. ఆ వాల్యూని మనము ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 3కి రౌండ్ ఆఫ్ చేసుకుంటాము. వి వచ్చింది, దీని నుండి మనకి ఏమొస్తుంది, వి వచ్చింది. మనకి ఇక్కడ డెల్ వి కావాలి, ఇక్కడ ఎర్రర్ పార్ట్ కావాలి కదా. ఎర్రర్ పార్ట్ కోసం మనం ఏంటంటే ప్రాబబుల్ మనము అబ్జల్యూట్ ఎర్రర్ కాన్సెప్ట్కి పోతాం. అబ్జల్యూట్ ఎర్రర్ కాకుండా ఫ్రాక్షనల్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్. సో అప్పుడు డెల్ వి బై వి ఈజ్ ఈక్వల్ టు ఈ 5/4 ఉంది కదా, 5/4 ఇస్ కాన్స్టెంట్ వాల్యూ, దీన్ని ఇగ్నోర్ చేయండి. డి స్క్వేర్ ఉంది, సో 2 టైమ్స్ ఆఫ్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ఇన్ డి ప్లస్ మల్టిప్లైడ్ విత్ హెచ్ ఉంది. హెచ్ అంటే ఫ్రాక్షనల్ ఎర్రర్ ఇన్ 1 టైమ్ ఆఫ్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ఇన్ హెచ్. ఇక్కడ డెల్ డి వాల్యూ ఈస్ గివెన్ 0.1, డి వాల్యూ ఈస్ గివెన్ 12.6, del h value is given 0.1, h value is given 34.2, del v we want to calculate. V is calculated in the first step. So from this we will get del v as v times of 2 into del d by d plus del h by h. Okay, in this way we will calculate del v. So final answer ni manam v plus or minus del v ga represent చేస్తాం. రైట్, ఓకే. మళ్ళీ ఇక్కడ డెల్వీని కూడా మనము ఫైనల్గా డెల్వీని కూడా ఎంత రౌండ్ ఆఫ్ చేస్తామంటే ఇక్కడ ఈ మనం ఈ సిగ్నిఫికెంట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ డిజిట్ ఏదైతుందో ఫిగర్స్ ఏ ఎర్రర్లో అయితే డెల్ డి డెల్ హెచ్, ఇప్పుడు మనకు డెల్ డి డెల్ హెచ్ ఈ రెండిట్లో ఇది ఏ పారామీటర్ లీస్ట్ సిగ్నిఫికెన్స్ ఉందో దానికి ఆ నెంబర్కి మనం ఇది రౌండ్ ఆఫ్ చేస్తాం. ఓకే, రైట్. దిస్ వే విల్ కన్క్లూడెడ్ దిస్ క్వశ్చన్. ఇట్లా చేయాలి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అయితే 10 సెకండ్స్ కంప్లీట్ అవుతుంది. ఇట్లాంటి క్వశ్చన్ అస్సలు మిస్ కావద్దు. ఓకే, రైట్. దిస్ ఇస్ దానికి ఎక్స్ప్లెనేషన్ మనం డిస్కస్ చేసినాము. రైట్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ రిఫర్ టు దిస్ క్లాస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ షేర్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి. విల్ డిస్కస్ ఫర్దర్. ఓకే, థ్యాంక్ యూ.